శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 12వ అధ్యాయము బోధపఠన లక్షణము నుండి 1వ కందార్థము క్రమ సంఖ్య 199. నా మాట లెస్స వినుమా సామాన్యం వనుచు జూడ జనదీ బోధన్ ప్రేమాతిశయమునంగని వేమారిది గురుని నోట వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి నామారూపా క్రియా నటనాలు గలిగిన దేమి వస్తువో దాన్ని ఎటు నిల్వానివ్వాదు వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు. ఈరోజు మనము 12వ అధ్యాయమును మొదలు పెడుతున్నాము. 12వ అధ్యాయము బోధపఠన లక్షణము 1వ కందార్థము క్రమ సంఖ్య 199. అయితే క్రిందటి అధ్యాయమునందు బోధస్థితి పురుష లక్షణమునందు సంక్షిప్త భావము, ఆ బోధస్థితి పురుష లక్షణములో ఎరుకను విడిచిన పరిపూర్ణ స్థితిమంతుడైన మహాత్ముని లక్షణము సవివరముగా చక్కగా తెలియచేశారు. ఎరుకను విడిచిన మహాత్ముడు వేషాభాషలలో మార్పు ఏమీ ఉండదు. అంటే సన్యసించుట, ఆ కాషాయ వస్త్రములు కట్టుట, గడ్డములు వగైరాలతో ఉండుట, ఆ వగైరా వైవిధ్యములు ఏమీ ఉండక మునుపటి విధానముగానే ఉండును. కానీ భావములో మాత్రము మార్పు ఉంటుంది. ఎలాగును అంటే పురుషుడు లేని సౌందర్యము ఉన్నను, ఆ సౌందర్యారాధన లేనట్లుగా జగద్ వ్యాపారములో ఉన్నప్పటికీ వాటి యందు మనస్సు ఉండదు. ఇది మంచి ఇది చెడు అనే ద్వంద్వములు లేనివాడై ఆ గురు శుశ్రూషచే అలవడిచిన మంచి కర్మలు చేయుట సహజ లక్షణముచే చేయుచును. మరి గుర్తించి ఇలాగున చేయవలనని భావించుడు. ఎరుకను విడిచిన వానికి శరీరమున్నను కాల నియమముతో కూడిన మరణము లేదు. అంటే పునర్జన్మ లేదు గనుక మరణించినను మరణించలేనట్టే. మరణిస్తే తిరిగి జన్మించాలి గనుక ఈ సమస్త జగత్కార్యములకు తాను కారణమని భావించడు. తాను లేడు గనుక ఎరిగేది అనుభవించేది ఎరుకయే గనుక ఎరిగేది అనుభవించేది ఎరుకయే గనుక ఎరుకను విడిచిన వాడు జన్మ పరంపరను రద్దుపరుచుకున్నవాడై ఆ సమస్త శారీరక బాధలు షడ్యుర్ములను కూడా అనుభవించడు. అతి స్థితియే పరిపూర్ణ స్థితి, బోధ స్థితి. ఇది కుదురుటకే తల్లి తండ్రి దొర దాత కుల దైవము
ఆప్తులు సమస్తము కూడా గురుమూర్తి అని భావించి గురు సేవచే గురు కరుణ పొందుట ద్వారా మాత్రమే ఇట్టి స్థితిని పొందనగును. అటివానికి కొద్ది గొప్పలు అనగా కించిజ్ఞత్వం అని గాని సర్వజ్ఞత్వములు ఉండవు. ఇవన్నీ ఎరుకకే. ఎరుక రహితునకు ఏ స్థితి ఉండదు. ఇటివారు ఇతరులను నిందించుట స్తుతించుట గాని, ఇతరులు తనను నిందించినను స్తుతించినను గుర్తించుట గాని ఉండదు. జగత్తులో వీరు మావారు, వారు మీవారు అనే భేదభావం గాని, అంతా మనవారే అనే భావము గాని, ఇతరుల గొడవలలో జోక్యము చేసుకుని న్యాయము ఇది అని చెప్పుట కానీ అసలు వారికి గొడవ ఎందుకు వచ్చిందో వినాలని కానీ ఏమి అనుకోడు. ఏ విధమైన సంకల్పము ఉండదు అంటూ మనము క్రిందటి అధ్యాయంలో విచారించుకున్నాము. ఇక తదుపరి కన్నార్థము మరి బోధ పఠన లక్షణము 12వ అధ్యాయము 1వ కన్నార్థము క్రమసంఖ్య 199 హితోపదేశము. హితోపదేశం అనగా హిత ప్లస్ ఉపదేశము హితోపదేశము. హితము అనగా మంచి, ఉపదేశము అనగా చెప్పుట లేక వివరించుట. ఉపదేశం అనగా చెప్పుట లేక వివరించుట లేక చూపించుట లేక లక్ష్య నిర్దేశము చేయుట. అజీవిత విధానము అలవాటు పరచుట. దీనినే నీతి శాస్త్రముగా చెప్పబడుతున్నది. సమాజములో ఒక వ్యక్తిని గూర్చి మంచి కోరువారు ఎవరుంటారు? తల్లి, తండ్రులు, స్నేహితులు, భార్య, గురువు. ప్రపంచములో సమాజంలో ఒక వ్యక్తిని గురించి మంచి కోరేవారు ఎవరుంటారు అంటే తల్లి, తండ్రి, స్నేహితులు, భార్య, గురువు. వీరి సూచనలు, సలహాలు తప్పనిసరిగా గ్రహించి అమలుపరచవలసి ఉన్నది. ఎలాగనగా గురు ప్రబోధ ద్వారా వారి అందరి ఉపదేశములు వ్యక్తి శ్రేయస్సును కోరే ఉండును. అయితే ఇక్కడ తల్లి, తండ్రులు, స్నేహితులు, భార్య వీరి ఉపదేశమందు ఏ కించిత్ అంటే కొద్దిగైనా అలౌకిక ప్రయోజనము అంటే స్వార్థపరతత్వము కలిగి ఉంటుంది. తల్లికి గాని, తండ్రికి గాని, స్నేహితులకు గాని, భార్యకు గాని. తల్లి నాకు అవసాన కాలం వచ్చినప్పుడు నన్ను సాకుతాడు, బాగా చూసుకుంటాడు అని తల్లికి గాని, తండ్రికి గాని ఉంటుంది. స్నేహితులకు నేను ఎప్పుడైనా మరి వెనకబడినప్పుడు నాకేదో ఇంతో అంతో సహాయం చేస్తాడు, నన్ను ఆదుకుంటాడు ఆపదక్కర్లు అని ఉంటుంది. భార్యనేమో లేదు, నన్ను బాగా చూసుకోవాలి, నేను దీర్ఘ సుమంగలిగానే ఉండాలి అని ఏదో ఒక స్వార్థం మొత్తం మీద ఏమైతేనేమి ఏ కించిత్ కొద్దిగైనా అలౌకిక ప్రయోజనం మీద స్వార్థపరతత్వం కలిగి ఉంటుంది తల్లి గాని, తండ్రి గాని, స్నేహితులు గాని, భార్యకు గాని. మరి గురుపదేశమునందు దానిని పాటించిపోవుట అను 2 అంశముల యందు వ్యక్తి ప్రయోజనమే ఉండును గాని గురునికి ఎట్టి లబ్ధి ఉండజాలదు. గురువు దేనిని ఆశించడు, గురువు దేనిని కోరడు నీ నుంచి. గురునకు స్వార్థమే లేదు గనుక అట్టి సాంప్రదాయమునందు గురువాక్యము యథాతథంగా జీవించవలసి ఉన్నది. కనుకనే ఈ కన్నార్థ రచనల్లో పరిపూర్ణ బోధ యొక్క గొప్పతనాన్ని పేర్కొంటూ 10 నిన్ను చూసి ఫలి శభాసి త్రోవా ఎదురు లేదు, ఇదిగో నీ చేతిదా అంటూ మనకక్కడ 26వ కన్నార్థంలో లోగడ మనము విచారించుకున్నాం. అన్నట్లుగానే
శిష్యుని తీర్చిదిద్దుతాను అనే గురువు చేత ఆ శ్రీకృష్ణ దేశికేంద్రుల వారు ప్రతిజ్ఞ చేసి ఉన్నారు గనక వారి గురువు గారి దగ్గర, ఎవరి గురువు గారి దగ్గర? పరశురామ నరసింహదాసు గురువు గారి దగ్గర. వారి గురువు దగ్గర ప్రతిజ్ఞ చేసి ఉన్నారు గనక రాజయోగ ధర్మమునందు భుక్తి ముక్తి అను 2 ప్రక్రియలు ప్రముఖంగా చెప్పబడును. కనుక గురుపదిష్ట మార్గమునందు తాను గ్రహించిన భావమును జీవితములో నడక ద్వారా ప్రవేశపెట్టి అనుకూల ప్రతికూల సంఘటనలను ఎదుర్కొంటూ సమత్వ బుద్ధి కలిగి, అంటే సమత్వ బుద్ధి పూని తాను పొందిన భావమునకు అనువుగా ఆదర్శవంతముకు జీవితము గడపవలసి ఉన్నది. అప్పుడే విన్న ప్రబోధకు అనువుగా ఆ జీవితంలో మార్పును కోరుకుంటూ, నేను గురువు దగ్గరికి పోయినప్పుడు ఎలాగునున్నాను, గురువు దగ్గరికి వచ్చి నేను గురువు దగ్గర సుశ్రుత చేస్తూ ఆ గురువు చెప్పేటువంటి యొక్క ప్రబోధన నేను విన్నప్పుడు నాకు మార్పు ఎట్లుంది, అప్పుడు నేను ఏమిగా ఉన్నాను, గురువు దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఏమిగా అయినాను అటువంటి మార్పు కోరుకుంటూ అప్పుడప్పుడు నేను గురువు దగ్గరికి రాకమునుకు ఉన్నట్లే ఉన్నానా, ఏమైనా మార్పు చెందానా అటువంటి తన మార్పును తాను గ్రహించుకుంటూ విన్న ప్రబోధకు మార్పు కనపడకపోతే వృధా కానీ. కనుక విన్న ప్రబోధకి అనువుగా జీవితంలో మార్పును కోరుకుంటూ తన్ను తాను సరిదిద్దుకుంటూ, ఏవైనా ఇంకా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటూ ఆ బోధసే స్థిరపడిన స్థితి యందు ఆరుడత పొందవలసి ఉన్నది. ఇట్టి హంసములన్నీయో గ్రంథకర్త గారు, అంటే శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రులు వారు ద్రాష్టాంతముల ద్వారా మనకు ఎన్నో యుక్తి ఉపమాన ఉపమేయములతో మనకు అందించారు. ఇక బోధ పఠన లక్షణములో మొదటి కందార్థము క్రమసంఖ్య 199 హితోపదేశము. నా మాట లెస్స వినుమా, నా మాట లెస్స వినుమా, సామాన్యం భనుతు జూడ జనదీ బోధన్, ప్రేమాతిశయమునంగని వేమాదిది గురుని నోట వినవాలే సుమ్మి, నిత్యము చదువు కొనవాలే నమ్మి, నామరూప క్రియా నటనలు కలిగినదేమి వస్తువో దాన్ని ఎటు నిల్వా నివ్వాదు వినవాలే సుమ్మి, నిత్యము చదువు కొనవాలే నమ్మి. శిష్య, నా మాట అనగా నేను ప్రబోధించు విధానము, నేను నా గురుమూర్తి అయిన పరశురామ సీతారామ స్వామి దగ్గర నేను ఏదైతే ఆ జీవన విధానములో నేను గురువు గారి దగ్గర నేను ఏ హంసాన్నైతే నేను లెస్సగా పట్టుకున్నానో అటువంటి హంసములనన్నింటినీ నేను ప్రబోధించు విధానము, నా గురుమూర్తి ద్వారా నేను తెలుసుకున్నది యథాతథముగా నేను ప్రబోధించు విధానము, అందుగల హంసములు లెస్స వినుమ, స్పష్టముగా ఎటువంటి సందేహమునకు లోను కాకుండా, ఎటువంటి సందేహమునకు లోను కాకుండా ఉన్నది ఉన్నట్లుగా, విన్నది విన్నట్లుగా ఎంత చక్కగా చెప్తున్నారో చూడ ఆయన. లెస్స వినుమ, స్పష్టముగా
ఎటువంటి సందేహమునకు లోను కాకుండా ఉన్నది ఉన్నట్లుగా విన్నది విన్నట్లుగా సామాన్యం బనుచు చూడజనదీ బోధం. సర్వసామాన్యమైన విషయావరణతో కూడిన మాటలుగా భావించకుము. సర్వసామాన్యమైన విషయావరణతో కూడిన మాటలుగా భావించకుము. ప్రేమాతిశయమునం ఘని అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పరిపూర్ణ భావమును గ్రహించి వేమారు. వేమారు అనగానేంటి? ఇది అనేక పర్యాయములు. అనేక పర్యాయములు అంటే ఎన్నిసార్లు అయినా కావచ్చు. 10 లేక 50 లేక 100 లేక 500 లేక 1000 సార్లు, ఎన్నిసార్లు అయినా వేమారు. ఇది అనేక పర్యాయములు బాగా దృఢమయ్యేదాకా, బాగుగా దృఢమయ్యేదాకా, నీకు దృఢపడే వరకు అనేక పర్యాయములు ఎన్నిసార్లైనా వినవచ్చు, ఎన్నిసార్లైనా చదవవచ్చును. బాగుగా దృఢమయ్యేదాకా. ఏది? ఈ పరిపూర్ణ భావమును గురుని నోట వినవలే సుమ్మి. ఎవరి దగ్గర వినమన్నాడు ఈ పరిపూర్ణ భావమును? గురుని నోట వినవలే సుమ్మి. తనకు ఉపదేశము చేసిన గురుముఖత మాత్రమే వినవలే సుమ్మి. నిత్యము ఎల్లప్పుడూ చదువుకునవలే నమ్మి అత్యంత విశ్వాసముతో విన్నది విన్నట్లుగా మననము చేసుకునవలేను. గురుమూర్తి ద్వారా నువ్వు ఏది విన్నావో విన్నదే విన్నట్లుగానే మననం చేసుకోవాలి. గురువు దగ్గర నువ్వు ఏదైతే విన్నావో, ఇప్పుడు ఒక పశురం ఉంటుంది, ఆ పశువుకు మనం మేత వేసినప్పుడు అది తింటుంది. ముందప్పుడు అది తిని ఒక వైపు పెట్టుకుంటుంది. పెట్టుకొని ఇక అయిపోయిన తర్వాత చక్కగా కూర్చోనో లేకపోతే మోకాళ్ళ మీద పండుకోనో మళ్ళీ నెమరి వేసుకుంటుంది. ఎక్కడికి? నోటి మీది. ఆ నోటి మీదకి నెమరి వేసుకున్నట్టు మనం ఏ విధంగా గుర్తిరగాలి అంటే నురగ వస్తుంది. నురగ, దాన్ని సొంగ అని నురగ అని కూడా చెప్తుంటారు పెద్దలు. ఆ నురగ అంటే ఆ సొంగ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, పండ్ల మీదకి నోటి మీదకి వచ్చిందో అప్పుడే యజమాని గుర్తిస్తాడు. ఇది తిన్నది జీర్ణించుకుంటుంది, తిరిగి బాగుగా నమిలి మృంగి జీర్ణించుకుంటుంది, ఆ నెమరు వేసింది అని గుర్తయిపోతుంది. అట్లుగా ఈ శిష్యుడు కూడా గురుమూర్తి ద్వారా నిత్యము ఎల్లప్పుడూ ఆ చదువుతూ ఆ గురుమూర్తి ద్వారా వింటూ అత్యంత విశ్వాసంతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ గురుమూర్తి ద్వారా ఏదైతే నువ్వు విన్నావో ఆ విన్నది విన్నట్లుగా మళ్ళీ తిరిగి మననం చేసుకోవాలి. అంటే నా మాట బాగుగా వినుము. ఎందుకు అంటే ఈ పరిపూర్ణ బోధ సామాన్యమైనది కాదు. కనుకనే శ్రద్ధతో నమ్మికతో అనేక మార్లు గురుముఖత వినుచు అనేక మార్లు గురుముఖత నిత్యము చదువుకొనుతూ ఉండవలెను. కనుకనే అక్కడ ఏమన్నారు అంటే వేమారు ఇది గురుని నోట వినవలే సుమ్మి అంటూ మనకు అక్కడ తెలియజేశారు కృష్ణ ప్రభువులు. అంటే బ్రహ్మజ్ఞానము అధికమైన సంతోషముతో మిక్కిలి శ్రద్ధతో ఈ పరిపూర్ణ బోధను అనేక మార్లు గురుముఖత వినుచూ ఉండంగా ఈ బోధ యందు గాని గురువునందు గాని భక్తి శ్రద్ధ కలిగి అనిత్యము నమ్మకముతో ఆ గురుముఖత మాత్రమే వినవలెను అంటూ మనకు తెలియజేస్తున్నారు. ఎందుకు గురుముఖత మాత్రమే వినవలేను అంటే ఆయన రాసిన గ్రంథకర్త ఆయన ద్వారా వింటే ఆయన అందులో ఉన్నటువంటి ధర్మము మర్మమును చక్కగా క్లుప్తంగా తెలియబడితే గనక గురుముఖత వినమన్నాడు. అట్లు కాకుండా నువ్వు సొంతంగా శాస్త్రములు చదువుతాను, నేను శాస్త్రాల చేతి తెలుసుకుంటాను అంటే శాస్త్రజ్ఞోక్తి బ్రహ్మ జ్ఞానాన్వేషణం స్వతంత్రేణ నా కుర్యాత్ అన్నట్లుగా ఎంత శాస్త్రజ్ఞుడైనప్పటికీ ఎంత పండితుడైనప్పటికీ వేదాంత శాస్త్రమును స్వతంత్రముగా అభ్యసించరాదు. ఒకవేళ అట్లు అభ్యసించితే
అది చదువే అవుతుంది. కానీ అందులో ఉన్నటువంటి ఒక ధర్మము గాని, ఆ ధర్మములో ఉన్నటువంటి ఒక మర్మము గాని నీకు తెలియబడదు. కనుకని గురుముఖత విని చదువుకోవలెను. అప్పుడు మాత్రమే మాయా బ్రహ్మకమునకు శాశ్వత బ్రహ్మకమునకు తేడా ఏంటి అని తెలియబడుతుంది. కనుక కనుకనే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువుని సేవించి అతనికి దయపుట్టులాగున సపర్యలు చేసి వారి కరుణచే బోధ వినుట, అప్పుడు ఎరుకను విడుచుట చేయవలెను. అయితే బోధ యందు నమ్మకముతో అన్నారు. నువ్వు వినే దాని మీద నమ్మకం ఉంచి ఉండాలి. ఎందుకు నమ్మకం ఉంచాలి అంటే బ్రహ్మము హవాత్మానస గోచరము గనుక, గుర్తించుట కష్టము గనక సామాన్యమైనది కాదు. కనుక గురువు యందు శాస్త్రమునందు నమ్మకము, భక్తి, శ్రద్ధలు కలిగి వేదాంత శాస్త్రమును పఠించవలెను. నామరూప క్రియా నటనను కలిగినది ఏమి వస్తువు, అప్పుడు కదా నీకు స్పష్టంగా తెలియబడుతుంది. మాయా బ్రహ్మం అంటే ఏంటో, శాశ్వత బ్రహ్మం అంటే ఏంటో, ఈ రెండు నీకు తెలియబడతాయి. నామ రూప క్రియ నటనలు కలిగినది ఏమి వస్తువు, ఈ సమస్త సృష్టికి అత్యంత మూల కారణమైన శబ్దాది పంచ తన్మాత్రలకు మూలమై ఉన్న వస్తువు అంటే ఎరుక. సమస్త సృష్టికి అత్యంత మూల కారణమైన శబ్దాది పంచ తన్మాత్రలకు మూలమై ఉన్న వస్తువు అంటే ఏది? ఎరుక. దాన్ని అట్టి వస్తువును ఎటు నిలువనివ్వదు. ఏ స్థానమునందు మూలము గాని స్థానము గాని లేనిదని, దానికి ఉనికి పరిపూర్ణమునందు లేనే లేదని దృఢపరచబడును. అట్లు బోధను పఠించుచుండినచో ఆ నామ రూప క్రియ నటనలు కలిగిన వస్తువు ఏదో అట్టి ఎరుక దానిని ఎంత మాత్రము ఎచ్చటను లేకుండా చేయును. కనుక నమ్మకతో నిత్యము చదువుకొనుచు గురుముఖత నిత్యము వినుచూ ఉండవలేను. అట్లు విన్నటువంటి వారికి ఈ జనన మరణ భ్రాంతి రహిత సిద్ధించును అని చెప్పని అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా.